హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 14/5/2026 14th May 2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మనకు ఇంకా DRR Dhan 75 వరి విత్తనాలు కావాలంటే కూడా మీరు ఒకసారి కాల్ చేయండి. ఈరోజు మనకు హైదరాబాద్ మార్కెట్కి వచ్చేస్తే 1100 నుంచి 1200 బండ్లు వచ్చినాయి. మనకు ఈరోజు బెనిషాన్ వచ్చేస్తే 25 నుంచి 35, 40 దాకా పోతుంది. కొంచెం 25 to 35, 40 మధ్య నడుస్తుంది. ఇది మనకు మరీ లో గ్రేడ్ అయితే 15 నుంచి 30, 25 లోపు కూడా పోతుంది. 15 to 25 లోపు పోతుంది. ఇది మన కవర్ కాయ వచ్చేస్తే 40 నుంచి 60, 65 దాకా పోతుంది. 40 నుంచి 65 దాకా పోతుంది కవర్ కాయ వచ్చేస్తే. రేట్లు పెరిగినాయి అంటే కొంచెం పెరిగిందా తగ్గిందా రోజు అట్లే కొంచెం ఒక 2-3 రూపాయలు అటు డౌన్ అప్ అవుతుంది. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కో రకంగా ఉంటుంది. మొత్తానికైతే కొంచెం స్టేబుల్గా అవుతుంది ఇప్పటికి మార్కెట్. దశేర్ వచ్చేస్తే 60 రూపాయల కిలో అయింది, 60 రూపీస్ కేజీ. టాప్ రేటు మనకు 30 నుంచి 60 రూపాయల మధ్య నడుస్తుంది, 30 to 60 రూపీస్ దశేరి. హిమాయత్ వచ్చేస్తే 100 నుంచి 125 మధ్య నడుస్తుంది. టాప్ క్వాలిటీ 100 to 125 మనకి హిమాయత్. చాలా వరకు హిమాయత్ అడుగుతున్నారు. హిమాయత్ మా హైదరాబాద్ మార్కెట్ అయితే మంచి రేటే పోతుంది. ఒకసారి మీరు మంచి పేపర్ కానీ మంచి క్వాలిటీ సైజు ఉంటే ఈ హైదరాబాద్లో అయితే మంచి రేటే పోతుంది, ఒకసారి గుర్తుంచుకోండి. కేసర్ వచ్చేస్తే 60 దాకా పోతుంది, 60 రూపీస్ టాపు. మనకు కొంచెం అటు ఇటుగా అంతే 50 నుంచి 60, 65 మధ్య నడుస్తుంది. కేసరి వెరైటీ వచ్చేస్తే 50 to 60, 65 మధ్య. అపస్ వెరైటీ మార్కెట్కు అసలు డిమాండ్ లేదంటున్నారు మనకు హైదరాబాద్ మార్కెట్లో. ఒకసారి మీ దగ్గర ఇంకో దగ్గర కూడా తెలుసుకోండి. అపస్లకు మాత్రం చాలా వరకు డిమాండే లేదు అసలు మా హైదరాబాద్ మార్కెట్ అన్నారు. ఒక 30 నుంచి 40 మధ్య, ఆ రేంజ్ మధ్య నడుస్తుంది అనుకో నిన్న మన రేట్ బట్టి చూస్తే. కాకపోతే అది కూడా మనకు ఒకసారి మార్కెట్ వాళ్ళకి కాల్ చేయండి, క్లారిటీకి వచ్చినాకనే తీసుకోండి. వీడికి వచ్చినాక పోలేదు లేకపోతే ఇట్లా కొందరు మార్కెట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకే కాల్ చేస్తే మనం మంచి రేట్ చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మార్కెట్లే సేల్ అవుతుంది, అది నేను చెప్పేది. నెక్స్ట్ రసాలు వచ్చేస్తే రసాలు కూడా చాలా డిమాండ్ లేదంటారు. ఒక 15 నుంచి 25, అదే 25, 30 లోపే నడుస్తుంది అన్నారు. చిన్న రసాలు, పెద్ద రసాలు అని చెరుకు రసాలు ఇదే రేంజ్ అంటున్నారు. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కో రకంగా ఉంటుంది. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు అడగండి, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు రేట్లు చెప్తారు పర్టికులర్ ఎంత పోద్ది అనేది. నెక్స్ట్ సుందరి వెరైటీ వచ్చేస్తే 75 నుంచి 100 రూపాయలు. కొందరు సుందరి అడుగుతున్నారు, చాలా వరకు సుందరి అడుగుతున్నారు. సో నేను చెప్తున్నా, సుందరి 75 నుంచి 100 రూపాయల కిలో అవుతుంది. మంచి కలరు క్వాలిటీ ఉంటే 75 to 100 రూపీస్ అవుతుంది. కొంచెం లో క్వాలిటీ కానీ సైజ్ కానీ చిన్నగా ఉంటే ఒక 50, 60 మధ్య నడుస్తుంది. 50 to 60 మధ్య నడుస్తుంది. తోతాపూర్ వచ్చేస్తే మంచి కలర్ క్వాలిటీ ఉంటే 30 నుంచి 40 రూపాయలు పోతుంది. మనకు లో గ్రేడ్ అయితే 15, 25 రూపాయలు కూడా అవుతుంది. 15 to 25 లో గ్రేడు. టాప్ క్వాలిటీ వచ్చేస్తే 30 to 40 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇది తోతాపూర్ వెరైటీ. లాల్బాగ్ వచ్చేస్తే 25 నుంచి 40 రూపాయలు. ఇది కూడా 25 to 40, 45 మధ్య నడుస్తుంది. ఇది కూడా మనకు కలర్ను బట్టి డిమాండ్ అయితే తక్కువనే ఉంది అంటున్నారు. నెక్స్ట్ మల్లిక వచ్చేస్తే 25 నుంచి 30 మధ్య నడుస్తుంది అన్నారు. టాప్ క్వాలిటీ. ఇది ఆల్మోస్ట్ అంతటా మనకు ఆంధ్ర సైడ్ కానీ రాయలసీమ సైడ్ కానీ మన హైదరాబాద్ కానీ సేమ్ ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు అదే రేట్ నడుస్తుంది మల్లిక. ఇదైతే ఒకటి గుర్తుంచుకోండి. మీ దగ్గరలో మార్కెట్ ఉంటే మంచి రేట్ పోతే అక్కడికే తీసుకెళ్ళి ప్రయత్నించండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లాంగ్ అవుతుంది కాబట్టి సరే కనుక్కొని ఇక్కడ తీసుకురండి. కానీ మన రేట్ అయితే భారీగా ఏం పోతలేదు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇది అన్ని ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ కేవీఆర్ ఫ్రూట్ మార్కెట్ లేదు. కావాలంటే నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, మీకు అవసరం ఉన్న వాళ్ళు అడగండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు కరీంనగర్లో వచ్చేస్తే కరీంనగర్లో బెనిషాన్ వచ్చేస్తే రేట్లు అయితే డౌనే ఉన్నాయి. కొందరు అడుగుతున్నారు ఏంటంటే మీరు రేట్లు ఎక్కువ, ఇప్పుడు మన హైదరాబాద్ రేట్లు చెప్పినాం, రేట్లు ఎక్కువ అవుతున్నాయి మీరు తక్కువ చెప్తున్నారు ఏంటంటున్నారు. మనకు 1-2 ఈ డిస్ప్లే కొరకు చెప్తుండొచ్చు కానీ అంత రేట్లు అయితే పోయినా కూడా మనకు ఆల్రెడీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ మనకు పోయిన వాళ్ళు మన వ్యూవర్స్ మన అక్కడికి పోయి చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళని నేను కన్సిడర్ చేస్తా. ఇది భారీగా పెరిగితే నేనే దానికి మంచిగా చెప్తా కదా, నాకే హ్యాపీ, అందరికీ హ్యాపీ కాబట్టి నేను దానికి చెప్పే ప్రయత్నం తక్కువేం చెప్పాను, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు కరీంనగర్లో వచ్చేస్తే బెనిషాన్ వచ్చేస్తే 25, 27, 15, మీడియం ఒక 25, 27 దాకా నడుస్తుంది. 25, 27 దాకా. 15, 16, 19, 21, 28, 33, 24, 36 ఈ రేంజ్ మధ్య నడుస్తుంది. ఇవి బెనిషాన్ రేట్లు కరీంనగర్లో. మనకు 15 to 16 to 19 to 21, 28, 27, 24, 33, 36 ఈ రేట్ మధ్య నడుస్తుంది. ఇది బెనిషాన్ రేట్లు మన కరీంనగర్లో. నెక్స్ట్ దశేర్ వచ్చేస్తే 35, 31, 37, 51, 50 ఈ రేట్ మధ్య నడుస్తుంది. 35, 31, 37, 51, 50 ఇది మనకు దశేరి రేట్లు. ఇది మన కరీంనగర్ మార్కెట్లో. నెక్స్ట్ కేసర్ వచ్చేస్తే 43, 44 మనకు వచ్చిన రేట్ ప్రకారం ఒక 50 ఈ రేట్ మధ్య నడుస్తుంది. 40 to 60, 50 మధ్య నడుస్తుంది.
ఇది మనకు కరీంనగర్లో మార్కెట్ రేట్లు. మార్కెట్ అయితే హై ఏం లేదు, అంత యాక్టివ్గా లేవు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకొందరు ఏం చెప్తున్నా అంటే కరీంనగర్ మార్కెట్ కొన్ని బంద్ ఉన్నాయని కూడా అంటున్నారు. ఒక్కసారి కాల్ చేసి తీసుకుని కాల్ చేసినా కానీ తీసుకెళ్ళండి. ఇవాళ సపోజ్ మనం ఇవాళ చెప్తున్నాం అంటే మనం రేపటికి వెళ్తున్నామా, ఇవాళకి వెళ్తున్నామా, లేకపోతే ఇవాళ వెళ్ళమంటే ముందే కాల్ చేయండి. ఒక 2 రోజుల ముందు కాల్ చేస్తే ఎప్పుడు ఉంటుంది ఓపెన్, ఎప్పుడు రావచ్చు, మార్కెట్ రేట్ ఎంత పడుతుంది, మన కాయ ఇట్లుంది, ఫోటోలు పంపచ్చు, ఇట్లా అన్నీ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. అట్లా పంపినప్పుడు కూడా ఒక్కోసారి ఎందుకు తీసుకొచ్చారు ఎక్కువైనాయి అని రిటర్న్ కొట్టి ఇంకో షాప్లోకి పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో కన్ఫామ్ కాల్ చేసుకుని వెళ్ళండి. నిన్న మాకు 1-2 కాల్ చేసిర్రు. మార్కెట్ తీసుకెళ్ళాక వాళ్ళు ఆల్రెడీ కాల్ చేసి తీసుకెళ్ళాక కూడా అడిగి పోయినాక వద్దని చెప్పిరట. సో అందుకని ఒకసారి 2-3 నెంబర్ తీసుకోండి, ఒక్కటి కాదు, 2-3 అవైలబుల్ ఉంటేనే మనకు కరెక్ట్ రేట్ కానీ లేకపోతే గిట్టుబాటు కానీ అవుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు భోపాల్ వచ్చేస్తే, మధ్యప్రదేశ్లోని భోపాల్ వచ్చేస్తే మనకు బాదాం వచ్చేస్తే 50 రూపాయల కిలో అయింది, 50 రూపీస్ కేజీ, టాప్ క్వాలిటీ, ఒక 30 to 50 మధ్య నడుస్తుంది బాదాం. దశేరి వచ్చేస్తే 30 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది, 30 to 70 రూపీస్. ఇది మనకు భోపాల్ మార్కెటు. మీ భోపాల్ కానీ నాందేడ్ కానీ ఈ గుల్బర్గ్ కానీ ఈ పర్టికులర్ చుట్టుపక్కల వాటి సోలాపూర్ కానీ ఈ పర్టికులర్ సోలాపూర్ కానీ ఇంకోటి నాగ్పూర్ కానీ ఈ పర్టికులర్ రేట్లు వాళ్ళకి తెలిస్తేనే దాని తగ్గట్టు మనకు రేపు జంప్ అవుతుందా లేకపోతే అట్లే స్టేబుల్గా ఉంటుందని మనకు ఐడియా వస్తుంది. అందుకని ఇవి మనకు పర్టికులర్ మళ్ళీ 1-2 ఉన్నా చెప్పడం అందుకే. నెక్స్ట్ గుల్బర్గా వచ్చేస్తే బెనీషాన్ వచ్చేస్తే 30 నుంచి 35 రూపాయలు అయింది, 30 to 35 రూపీస్ బెనీషాన్. గుల్బర్గాలో అయితే పెద్ద రేటు జంప్ ఏం కాలేదు, అట్లే ఉంది, ఇంకా డౌన్లో ఉంది కొంత. తోతాపూర్ వచ్చేస్తే 30 రూపాయలు అయింది, 30 రూపీస్ కేజీ. హిమాయత్ వచ్చేస్తే 75 రూపాయల కిలో అయింది, 75 రూపీస్ కేజీ. దశేర్ వచ్చేస్తే 40 రూపాయల కిలో అయింది, 40 రూపీస్ కేజీ. ఇది మనకు గుల్బర్గాల రేట్లు. నెక్స్ట్ నిజామాబాద్ వచ్చేస్తే కేసరి 50 రూపాయల కిలో నడుస్తుంది, 50 రూపీస్ కేజీ. నెక్స్ట్ హైదరాబాద్లో ఈ కేవీఆర్లో దశేర్ వచ్చేస్తే 30 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది. హిమాం పసంద్ కానీ చక్కెర గుజ్జుకాయలు కానీ ఉంటే మీరు తీసుకురండి, మంచి రేటు పోతున్నాయి. ఇదైతే ఒకటి గుర్తుంచుకోండి. మీకు రాయలసీమ సైడ్ వాళ్ళకి చాలా వరకు చెప్తున్నా, వాళ్ళకు ఇది మనకు టన్నుకు 80-90 నుంచి 1,00,000 దాకా పోతుంది. మన నిన్న మొన్నటి వీడియోలో కూడా అదే చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడే తీసుకురండి, రేపు వాటితో పాటు ఇవి కూడా డౌన్ అయ్యే ఛాయిస్ ఉండొచ్చు. అందుకని నేను చెప్పేది రేట్ ఉన్నప్పుడే మంచిగా అమ్ముకోవడం బెస్ట్. అయినకాయనే తీసుకురండి, కానికాయకు మాత్రం ఇంకా చాలా రేట్ డౌన్ పడుతుంది. మీరు ఎంత టాప్ రేట్ పడితే అలా హాఫ్ కంటే తక్కువ రేటే పడుతుంది. సో మంచి షైన్ ఉన్నది అయినకాయనే తీసుకురండి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. మంగు నిషా ఉన్న కాయలకు రేట్ డౌన్ పడుతుంది. ఇప్పుడు మనకు నిన్న ఇంకా హిమాయత్ వచ్చేస్తే 150 రూపాయల కిలో అయింది. ఇది మనకు కేవీఆర్ మార్కెట్లో చెప్పింది. అంత మనం గెస్ చేయలేకపోయినా ఒక 100 నుంచి 120 మధ్య అయితే పోతుంది హిమాయత్ రేట్లు. ఇది మనకు హైదరాబాద్లో. సోలాపూర్లో వచ్చేస్తే 45 రూపాయలకు కేసరికాయ కాయనే పోతుంది, ఫ్రంట్ కాదు ఇది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, 45 రూపీసు. నెల్లూరులో బెనిషాన్ వచ్చేస్తే 20 నుంచి 35. ఫస్ట్ ఉన్న రేటుకు ఇప్పుడు రేటు డౌన్ అయింది అంటున్నారు నెల్లూరు వాళ్ళు. కాకపోతే ఏం చేస్తాం, అన్ని రేట్లు అట్లే ఉన్నాయి, ఆటోమేటిక్గా అంతటా మార్కెట్ అట్లే ఉంది. పుల్లూరు రవ్వ రేట్ వచ్చేస్తే 15 నుంచి 20 రూపాయలు, 15 to 20 రూపీసు. ఇదే మనకు గుజ్జు అయితే ఇంకా జ్యూసీ అయితే ఇంకా మనకు 10-15 లోపే ఉన్నాయి. పుల్లూరు వెరైటీ 10 to 15 మధ్యన ఉంది. కాదర్ వెరైటీ వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయలు, 25 to 30. మల్లికా వెరైటీ వచ్చేస్తే 26 నుంచి 27 మధ్య నడుస్తుంది, టాప్ క్వాలిటీ, 26 to 27. రేటు తగ్గింది, ఈల్డింగు తగ్గింది, దాని మీద రైతుల మీద ఎఫెక్ట్ పడ్డది. మన మందుల భారం ఎక్కువైంది, అన్నీ ఎక్కువైనాయి. సో రైతులు అయితే కొంచెం స్ట్రగుల్ మీదే ఉన్నారు. ఇది పర్టికులర్ ఇంకా రాయలసీమ సైడ్ అయితే ఇంకా వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఖాతా వస్తుంది, వాళ్ళు ఇంకా టెన్షన్లు ఉన్నారు. కానీ ఏం చేయలేము, మనకి ఇప్పుడు మార్కెట్ అంతా అట్లే ఉంది. ఒక యుద్ధం ఎఫెక్ట్ ఒకటి, ఇంకా అన్ని పరిశ్రమలు ఓపెన్ కాకపోవడం ఒకటి, ఇటువంటి కొన్ని రీజన్స్ వల్ల అట్లుంది. రేపు పెరుగుతానైతే అందరు ఎక్స్పెక్ట్లు ఉన్నారు, కాకపోతే చూడాలి ఏమైతుందో. సూర్యాపేటలో వచ్చేస్తే బెనిషాన్ 10 నుంచి 45 రూపాయల కిలో అయింది, 10 to 45 రూపీస్ సూర్యాపేటలో. కవర్కాయ వచ్చేస్తే ఒక 55 రూపీస్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ రేట్లు అయితే కొంచెం స్టేబుల్గానే 1-2 రూపాయలు పెరిగినట్టే ఉంది. కాకపోతే మనం దీన్ని కన్ఫామ్ చెప్పలేము, ఒక 2-3 రోజుల వరకు మనకు క్లారిటీ వస్తుంది. రేట్లు పెరిగి ఉంటే మనం ఇవ్వలేం, దాన్ని ఆపలేం, తగ్గేది ఉంటే కూడా మనం ఏం కంట్రోల్ చేయలేం. కానీ ఎటొచ్చి మనకు కాయకి డ్యామేజ్ కాకుండా మనం మార్కెట్ తీసుకెళ్ళి ఎంతో కొంత దాన్ని సేఫ్లోకి వెళ్ళిపోవడం మన బాధ్యత. ఇప్పుడు కొందరు అంటున్నారు ఏంటంటే టమాటా దీనికే టమాటా రేట్లు బెస్ట్ ఉన్నాయి కదా, ఒకటే డైలీ తెంపేది 2 రోజులకు ఒకసారి తెంపేటి అంటున్నారు. మామిడి పరిస్థితి ఇట్లుంది, మామిడే కాదు, ఒక ఆల్మోస్ట్ హార్టికల్చర్లో అన్ని సిచ్యువేషన్ ఇట్లా ఉన్నాయి. అందరూ ఒకటే తోట పెట్టినట్టు ఆటోమేటిక్గా రేట్లు డౌన్ అయితేనే ఉన్నాయి.
ఇది ఎవరిని నిందించనీకని లేదు. కాకపోతే ఈసారి ఇంకా దరిద్రం ఏంటంటే మనకు యుద్ధం కాబట్టి ట్రాన్స్పోర్ట్ చాలా వరకు డౌన్ అయిపోయింది, రేట్లు అందుకే ఇంకా ఫుల్ డౌన్ అయిపోయినాయి. ఒక్క మామిడికాయనే కాదు, అన్ని మామిడికాయల రేట్లు ఒక రకం కాదు, అన్నిటి అట్లే ఉంది సిచ్యువేషను. మ్యాక్సిమం అయినకాయ మాత్రం కొంత తీసుకురండి, ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుందా అంటే మనం ఇంకా చెప్పేటట్లేము, ఎందుకంటే మార్కెట్ అంతా బ్యాడ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మన ఛానల్లో వాట్సాప్లో జాయిన్ కావండి, ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను, లేకపోతే నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి నేను గ్రూప్లో జాయిన్ చేస్తా. మీరు బయ్యర్ అయితే బయ్యర్ అని, ఫార్మర్ అయితే ఫార్మర్ అని చెప్పండి. నేను మీ దగ్గరలో ఉన్న మాల్ కావాలన్నా చెప్తా, లేకపోతే మీకు బయ్యర్స్ వాళ్ళు ఉంటే కూడా ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కడపలో ఒక 60 ఎకరాలు ల్యాండ్ ఉంది, మీకు అవసరం ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. చక్రాయపేట దగ్గర చాలామంది ఇటువంటివి ఉన్నాయి, కానీ మీరు కరెక్ట్ మీ రెస్పాండ్ అయితే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకా వరంగల్లో మనకు బెనిషన్ వచ్చేసి 20 నుంచి 30, 40 మధ్య నడుస్తుంది, 25 to 40 రూపీస్ మధ్య. కవర్కాయ ఉంటే ఒక 50 దాకా నడుస్తుంది, 50, 55 కవర్కాయ వచ్చేస్తే. మనకు దశేరి వచ్చేస్తే 30 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది, 30 to 50 రూపీస్. నెక్స్ట్ సుందరి వచ్చేస్తే మనకు ఈ 40 నుంచి 60, 70 మధ్య నడుస్తుంది, 40 to 60, 70. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. ఇంకా మనకు 15 నుంచి అని చెప్పాలి, కలర్ని బట్టి రేట్ మారుతుంది. కేసరి వచ్చేస్తే 30 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది, ఇది మనకు వరంగల్ రేట్లు. మల్లిక వచ్చేస్తే 15 నుంచి 25, 30 రూపాయల మధ్య నడుస్తుంది, 15 to 25, 30 రూపీస్ మధ్య నడుస్తుంది. అప్పస్ అంటున్నారు, అప్పస్ చాలా తక్కువ వస్తుంది, ఒక 30 నుంచి 50 రూపాయలు, ఇంత కూడా నడుస్తలేదు. అప్పస్ ఎందుకో అంతటా రేటు కొంచెం డౌనే ఉంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. చాలా వరకు మార్కెట్కి వెళ్ళే ముందు ఒకసారి వాళ్ళని కాల్ చేసి మనకు కాయ ఇట్లుంది, ఇదైతే మీరు ఇట్లా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, లేకపోతే మనం లాస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు కూడా మార్కెట్ క్లోజ్ ఉన్నామంటారు, లేకపోతే ఇంకేదన్నా అంటారు. కావాలంటే మన దాంట్లో అందరి నెంబర్లు ఉన్నాయి, నేను వాట్సాప్లో కానీ డైరెక్ట్గా అడిగిన నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాదు, గుల్బర్గా, నాందేడు, అనంతపూరు, ఈ పర్టికులర్ వాళ్ళ ప్లేసు, వాళ్ళ రేట్, వాళ్ళ నెంబర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు అవసరం ఉన్న వాళ్ళు అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, భోపాల్ కానీ. ఇంకా నెక్స్ట్ అనంతపూర్లో వచ్చేస్తే మనకు 20 నుంచి 32, 33 దాకా పోయింది. మనకు మంచి క్వాలిటీ కవర్ ఉంటే ఒక 40, 45 దాకా పోతుంది. ఇది మనకు అనంతపూర్ బెనిషాన్ రేట్లు. అనంతపూర్లో మాత్రం ఎక్కువ బెనిషానే, కలక్కడపల్లి, ఇది మార్కెట్ రేట్లు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మనం డైలీ 5-6 గంటలు వీడియో చేయాల్సి వస్తుంది, దాని మీద కష్టపడాల్సి వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. 5-6 రాష్ట్రాల్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, దాని కొరకే లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.